ప్రేమైన వాళ్ళారా ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకై సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము. ఇక్కడ మరి ఒక ఆలోచన, సామెతల గ్రంథకర్త ఒక ఆలోచన చెప్తుంటున్నాడు. మనం నేర్చుకోవాల్సినది చీమల దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటుందంట. గమనించండి బాగా అంటున్నాడు. చీమల గుర్తుకొచ్చి గమనించండి. ఎందుకంటే వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలం ముందు ఆహారమును సిద్ధపరచుకును, కోతకాలం ముందు ధాన్యమును కూర్చుకొనును. కాబట్టి ఏమి గమనించాలంటే కన్సిడర్ అంటాడు ఇంగ్లీషులో. ఏమి గమనించాలంటే ప్రత్యేకించి వాటి యొక్క విశేషతను గమనించండి. ఎటువంటి విధంగా ఉంటున్నాయంటే ఎంత మరి అవి క్రమశిక్షణగా ఉంటున్నవి అనే కార్యం. కాబట్టి కొన్ని కార్యాలు మనం మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో గమనించి పర్యవేక్షించి నడుచుకోవలసినవిగా ఉంటున్నాయి. కాబట్టే మరి కీర్తనకర్త కూడా ఏమంటాడంటే, మరి 8వ కీర్తనలో ఒక మాట చెప్తాడు 3వ వచనంలో. నీ చేతిపైన పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త దావీదు ఏమంటున్నాడంటే, మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ నీవు మనుష్యుడు ఏపాటివాడు, ఎంత అల్పుడు మనుష్యుడు, అయినప్పటికీ కూడా ఏం చేసినావు దేవా నువ్వు, వాని దేవుని కంటే కొంచెం తక్కువగానిగా చేసి వానికి కూడా ఒక మహిమ ఇచ్చుంటున్నావు, అంటే ఒక ఘనతనిచ్చుంటున్నావు. అంటే మరి మనిషిని కూడా హెచ్చించుట అనేటువంటిది, ప్రేమించుట అనేటువంటిది దేవుని యొక్క గొప్పలం. అంత మాత్రం కాకుండా అధికారం ఇచ్చినావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు అంటున్నాడు. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్రం ఇవన్నీ కూడాను, వీటిలో ఉండేటువంటి జలచరముల మీద కూడా నువ్వు అధికారం ఇచ్చుంటున్నావు. కాబట్టి యెహోవా మా ప్రభువా, భూమి మీదంతటి నీ నామము ఎంత ప్రభావం గలది. కాబట్టి ఆయన మహిమ మనం గమనించవలసి వారుకుంటున్నాం. కాబట్టి పరిగణలోనికి తీసుకుంటా, కన్సిడర్ అంటే పరిగణలోనికి తీసుకోవాలన్నమాట ఆయన యొక్క మరి సృష్టిలో ఉండే కార్యాలు. అట్లాగే 139వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 139వ కీర్తన 14వ వచనంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది. ప్రభువా, నీ కార్యములు ఆశ్చర్యములు. కాబట్టి నీ కార్యాలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. నన్ను కలుగు చేసిన విధానం, తల్లి గర్భములో రూపొందించిన విధానం, మరి ఏ విధంగా మరి నన్ను రూపొందించి మరి జీవింపజేసినవే, దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అనేటువంటి మనం మరి కన్సిడర్ హిమ్. కాబట్టి దేవుని యొక్క కార్యములు మనం గమనించవలసిన వారుగా ఉంటున్నాం. అట్లాగే ఇంకేమంటున్నాడంటే, మరి మొదటి సమూయేలు గ్రంథములో ఇక్కడ సమూయేలు ఒక మాట చెప్తాడు. ఇశ్రాయేల్ ప్రజలతో సమూయేలు ఒక మాట చెప్తుంటున్నాడు. 12వ అధ్యాయం 24వ వచనం. మీ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి మీరు తలంచుకొని మీ హృదయం యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుటకు ఆవశ్యకము. మీరు చేయవ కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసినాడో అది జ్ఞాపకం చేసుకో. కాబట్టి మన జీవితంలో మరి ఏది జ్ఞాపకం చేసుకోవాలో, ఆయన మన కొరకై చేసినటువంటి గొప్ప కార్యములు. ఉమ్, ఎటువంటి గొప్ప కార్యములు ఆయన చేసినాడంటే మన కొరకై మనం చూస్తుంటున్నాము. 116వ కీర్తనలు చూసినట్లయితే 116వ కీర్తన, మరి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించునంటాడు ఇక్కడ కీర్తనకర్త. అంటే ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన ఫేవర్స్ అన్నిటి కొరకై రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదను, అందరి ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించదను. కాబట్టి ఇక్కడ ఆయన చేసినట్టు గొప్ప కార్యముల కొరకే మనం ఏం చేయాలా? కృతజ్ఞులుగా ఉండాలా. ఉమ్, మరి ఇక్కడ కీర్తనకర్త
నేను కృతజ్ఞునిగా ఉంటాను అంటున్నాడు అన్నమాట. గమనించినట్లయితే మరి ఆయన చేసిన కార్యములు, అట్లాగే సృష్టిలో అల్పమైన వాటికి కూడా మరి ఏ విధంగా ఆయన భద్రత రక్షణ కల్పించినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కదా. అదే మరి యేసు ప్రభు చెప్తుంటున్నాడు మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. కాబట్టి సృష్టిలో చిన్నవైనటువంటి ఆకాశ పక్షులనే దేవుడు పోషిస్తుంటున్నాడు. వాటి పక్షంగా మరి అట్లాగే మరి మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు గనక వాటికంటే బహు శ్రేష్ఠమైన మిమ్మల్ని ఆయన పోషించడా? ఇది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఆకాశ పక్షుల కంటే, చిన్న చిన్న ప్రాణుల కంటే ఎంతో మరి హెచ్చించబడినటువంటి మనిషిని ఆయన సృష్టించినాడు, ప్రేమించినాడు. మరి అటువంటి వానికి ఆయన భద్రత కల్పించడా? తప్పకుండా చేస్తాడు అనేటువంటి కార్యాన్ని. కాబట్టి ఈ విషయము ఆలోచించు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటిది. తర్వాత మరి ఇంకొకటి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. కాబట్టి యేసు మీద లక్ష్యముంచుడి. ఏంటి? ఆయనకు యేసు క్రీస్తు మీద లక్ష్యముంచుడు. ఎందుకంటే 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అని పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం ఆయన ఇల్లుగా ఉంటున్నాం, ఆయన కుటుంబంగా కూడా ఉంటున్నాం, ఆయన శరీరంగా కూడా ఉంటున్నాం, ఆయన సంఘంగా కూడా ఉంటున్నాం. కాబట్టి ఆయన మీరు ఆయన మీద మీరు లక్ష్యం ఉండి, ఆయన మనకి ఎటువంటి వాడుకుంటున్నాడు అంటే మరి మన ప్రధాన యాజకుడు అంటున్నాడు ఇక్కడ. ఆయన ఎటువంటి వాడు ఇక్కడ? మరి 7వ అధ్యాయం చూస్తే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశమండల కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడిని మనం గమనించవలసి అనుకుంటున్నాం. ఉన్నతమైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, పాపంలో చేర ప్రత్యేకమైనటువంటి వాడు, పరిశుద్ధుడు, గొప్పవాడు. ఇటువంటి ఒక ప్రధాన యాజకుడు మనకుంటున్నాడు. కాబట్టే మరి ఈ తిమోతికి రాసేటప్పుడు కూడా అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, 2 తిమోతి 2వ అధ్యాయము మరి 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. గమనించినట్లయితే, నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. కాబట్టి తిమోతి, నేను నీకు అనేక విషయాలు చెప్తుంటున్నాను, వీటన్నిటి కూడా నువ్వు ఏం చేయాలా? ఆలోచించాలా. యు కన్సిడర్ ఇట్. అనేక విషయాలు ఆలోచించి వివేకముతో దాన్ని గ్రహించు. నా స్వార్థ ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో ఉండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము. తిరిగి మళ్ళీ ఇక్కడ కూడా ఆయన్ను జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాడు. కాబట్టి మస్ట్ కన్సిడర్ హిమ్. స్టే కన్సిడర్ హిమ్. అదేవిధంగా ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి ఇంకా ప్రాముఖ్యంగా ఆయన్ను ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయము మరి 2వ వచనం నుంచి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందిప్రంగులు ఓపికతో పరిగెత్తుదాము అని చెప్పి మరి ఆయన వైపుని మీరు చూచి ముందుకు సాగు. మీరు అలసటపడకయు మీ ప్రాణం విసుకకయు ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకమై చేసిన తిరస్కారం ఉంది ఓర్చుకున్న ఆయన్ను తలంచుకోండి. కాబట్టి ఆయన తలంచుకున్నప్పుడు మనము ఎంతో మరి ఆ, దీనులు కావాల్సిన వారు ఉంటున్నాం. కాబట్టి ఆయన మార్గములు, ఆయన సృష్టి, ఆయన నిర్మించిన విధానం, ఆయన పోషించే విధానం, ఆయన నడిపించే విధానం, ఆయన రక్షించిన విధానం, ఆయన మనకు ముందుగా చూపినట్టు మరి మా ఉదాహరణ ఎటువంటిదిగా ఉంటుందంటే, మన కొరకు ఈ శ్రమలు, అవమానం, నిందలు భరించి మరి వీటన్నిటి ద్వారా మనకి ఏది ఇచ్చినాడు? ఆయన గొప్ప రక్షణ ఇచ్చి మనకు మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుని ఆ నిత్యత్వం కొరకే మనం సిద్ధపరుస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, నీ నా జీవితంలో ఏది మనం జ్ఞాపం చేసుకోవాలంటే ఆయన చేసినట్టు మహత్ కార్యములను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన కార్యములు ప్రతి ఒక్కటి, అది చిన్న చీమలే కానీ, ఆకాశ పక్షులే కానీ, వీటన్నిటిని చూసినప్పుడు, సముద్రము కానీ, పర్వతాలు కానీ, వీటన్నిటిని చూసినప్పుడు దేవుని యొక్క మహాత్యము, ఆయన గొప్పతనము మనం గమనించి ఆయన గొప్పతనం కొరకై ఆయన్ను మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. ఆ విధంగా చేయటం ప్రభు మనకు సహాయం చేయను.